బయట చేసే మోమోస్ తినకండ్రా, మంచి ఇంట్లోనే మోమోస్ చేసుకొని తినండి. ఒక్కసారి ఇంట్లో చికెన్ మోమోస్ ట్రై చేయండి, బయట తినాలనే ఆలోచన కూడా అస్సలు రాదు మీకు. మీ అందరికి తెలిసిందే కదా చికెన్ అంటే నాకు ఎంత ఇష్టమో, సో అందుకే హెల్దీ అండ్ చికెన్ మోమోస్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ కొంతమంది స్టార్ట్ చేస్తారు మైదా వాడిన తర్వాత హెల్దీ ఏంటి అక్క అని చెప్పేసి. మోమోస్ కి ఏమేమి కావాలంటే చికెన్ ని బాగా గ్రైండ్ చేసుకోవాలి, దాంతో పాటు కొంచెం క్యాబేజ్, కొంచెం ఆనియన్స్ అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు. ఇంకా టేస్టీగా ఉండాలంటే కొన్ని సాసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం గ్రీన్ చిల్లీ పేస్ట్, కొంచెం రెడ్ చిల్లీ పేస్ట్, దాంట్లో సోయా సాస్ యాడ్ చేసుకోవాలి, ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అసలు టాస్క్ ఇక్కడే అన్నమాట. చిన్న చిన్న చపాతీలు చేసుకోవాలి, మంచిగా పల్సగా ఉండాలి. మీకు కావాల్సిన స్టఫింగ్ యాడ్ చేసేసుకొని కరెక్ట్ ఫోల్డింగ్ రావాలంటే వాటర్ తో బ్రష్ చేసేసుకున్నా. ఇక్కడ మాత్రం నన్ను అస్సలు తిట్టుకోవద్దు, నేను అంత ప్రొఫెషనల్ కాదు దీంట్లో, ఏదో అలా ట్రై చేశాను ఫోల్డింగ్ చేయడంలో. అండ్ 15 to 20 minutes స్టీమ్ అయ్యాక మన మోమోస్ అయితే రెడీ. మోమోస్ ఎప్పుడైనా వేడి వేడి టొమాటో చట్నీతో తింటే ఉంటదిరా, మీరు కూడా ట్రై చేసి చెప్పండి మరి.